హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు టాట్ కిచెన్. ఈరోజు మేము బ్రేక్ఫాస్ట్కి మైసూర్ బజ్జీ ప్రిపేర్ చేసుకున్నామండి. వీటిని లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. మేము వీటిలోకి పల్లీ చట్నీ ఇంకా అల్లం చట్నీ కూడా చేసుకున్నాము. ముందుగా మనం మైసూర్ బజ్జీ కోసం పిండిని కలుపుకుందాము. దీనికోసం ఒక బౌల్లో 1 కప్ పెరుగు, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా, 3/4 టీ స్పూన్ సాల్ట్, 1 కప్ మైదా వేసి కొంచెంగా నీళ్లు పోసుకుంటూ ఒక 7 to 10 minutes వరకు లంప్స్ లేకుండా కలుపుకోవాలి. పిండిని ఎంత ఎక్కువసేపు కలిపితే మైసూర్ బజ్జీ అంత సాఫ్ట్గా వస్తాయండి. ఇప్పుడు కాస్త ఆయిల్ని హీట్ చేసి ఇందులో పోసి మరో 5 నిమిషాలు కలిపి 3 గంటల పాటు పక్కన పెట్టుకోండి. మీరు కావాలంటే పిండిని ముందు రోజు రాత్రి కలుపుకుని ఓవర్ నైట్ పక్కన పెట్టుకోవచ్చు. మైసూర్ బజ్జీకి అల్లం చట్నీ మరియు పల్లీ చట్నీ పర్ఫెక్ట్ కాంబో అండి. ఈలోపు మనం వాటిని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు అల్లం చట్నీ కోసం ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఒక 10 నుంచి 15 పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోండి. తర్వాత కొంచెం అల్లం, కాస్త చింతపండు వేసుకుని ఒక 2 minutes ఫ్రై చేసుకోండి. ఇది కాస్త చల్లారాక ఒక మిక్సీ జార్లో వేసి 4 వెల్లుల్లి రెబ్బలు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా సాల్ట్, 1 ఇంచ్ బెల్లం ముక్క వేసుకుని గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు పల్లీ చట్నీ కోసం ఒక ప్యాన్లో కాస్త ఆయిల్ వేసుకుని ఇందులో 10 నుంచి 15 పచ్చిమిర్చి, హాఫ్ కప్ పల్లీలు వేసి కాసేపు ఫ్రై చేసుకోండి. ఇది చల్లారాక మిక్సీ జార్లో వేసి అందులో 2 టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా సాల్ట్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు తాలింపు కోసం ఒక ప్యాన్లో ఆయిల్ పోసి ఆయిల్ కాస్త హీట్ అయ్యాక అందులో హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, 4 వెల్లుల్లి రెబ్బలు, హాఫ్ టీ స్పూన్ సాయి మినప్పప్పు, 2 ఎండుమిర్చి, కాస్త కరివేపాకు వేసి పల్లీ చట్నీలోను మరియు అల్లం చట్నీలో ఈ తాలింపు వేసుకుని కలుపుకోండి. మూడు గంటల తర్వాత మైసూర్ బజ్జీ కోసం ఒక కళాయి పెట్టి అందులో ఆయిల్ పోసుకుని ఆయిల్ బాగా హీట్ అయ్యాక మీకు కావాల్సిన సైజులో బజ్జీలను వేసుకోండి. మేమైతే మీడియం సైజులో వేసుకున్నాము. వీటిని హై ఫ్లేమ్లో మాత్రమే వేసుకోవాలి. అప్పుడే కాస్త పొంగి ఆయిల్ పీల్చకుండా ఉంటాయి. ఇలా గరిటె పెట్టుకుని తిప్పుకోండి. అప్పుడే బజ్జీలన్నీ ఈవెన్గా అన్ని సైడ్స్ వేగుతాయి. బ్రౌన్ కలర్లోకి వచ్చాక వీటిని తీసేయండి. అంతేనండి, మైసూర్ బజ్జీ రెడీ. చూడండి, బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎలా ఉన్నాయో. వీటిని కాస్త పల్లీ చట్నీ, కొంచెం అల్లం చట్నీ వేసుకొని తినండి, భలే రుచిగా ఉంటుంది. మా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. Until then, stay tuned to Tat Kitchen. Please subscribe to Tat Kitchen for more updates. Thank you.